హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ. మీ ఇంట్లో ఒక్కరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు ఎవరైనా సరే పెళ్లి రోజు, పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నట్లయితే మన ఛానల్ తరపున, మన ఛానల్ వ్యూవర్స్ అందరి తరపున కూడా పెళ్లి రోజు, పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు నార్మల్ డైలీ రొటీన్తో పాటు కొంచెం స్పెషల్ కూడా మీకు కనిపిస్తుంది అనమాట. అదేంటనేది కూడా చెప్తానండి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే దోశలు అనమాట. దోశలకి ఈ విధంగా ఆయిల్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను కదా. సో ఆయిల్ వేయటానికి బ్రషే కదండి అప్లై చేసేది ఎవరైనా సరే. అయితే ఈ బ్రష్ని నేను ఈ విధంగా ఒక డబ్బాకి హోల్ పెట్టి ఇలా పెట్టుకున్నాను. ఎందుకంటే ఈ బ్రష్ మనం యూజ్ చేసిన తర్వాత ప్రతిరోజు కడగాలి అంటే ఇబ్బంది అవుతుందన్నమాట. సో ఆ బ్రష్ మనం ఆయిల్ క్యాన్లోనే పెట్టేసామే అనుకోండి, కొంచెం ఆయిల్ లోపలికి మునిగిపోవటం, పడిపోవటం జరుగుతూ ఉంటుంది. సో అలా ఎందుకని చెప్పేసి దీనికి సపరేట్గా ఒక చిన్న డబ్బా చూసి దాంట్లో ఆయిల్ వేసి ఈ విధంగా చేశానండి. ఎవరికైనా నచ్చినట్లయితే మీరు కూడా ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇలా పాలు పైకి పొంగుతూ ఉంటాయి కదండి. అప్పుడు మనం చెక్క అట్ల కాడ ఈ విధంగా పెట్టినట్లయితే ఇక్కడ చూశారు కదండి, పై వరకు వస్తున్నాయి పాలు. సో ఇంకా ఆటోమేటిక్గా వాటంతటికి అవే అడుక్కు వెళ్ళిపోతాయి అన్నమాట. సో మనం ఏమీ స్టవ్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మనం దగ్గర లేమనుకోండి మరగబెట్టేటప్పుడు ఈ చెక్క అట్ల కాడని ఈ విధంగా పెట్టేసి మనం వేరే పనులు చేసుకున్నా కూడా చక్కగా పాలు పైకి వచ్చినా దానంతటికి అవే లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూశారు కదండి, ఇలాంటి చిన్న చిన్న డబ్బాలు ఐస్ క్రీమ్స్కి లేకుంటే ఏదైనా పెరుగు తీసుకున్నప్పుడు వస్తూ ఉంటాయి. వాటిని మనం పడేయకోకుండా ఈ విధంగా కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఏదైనా కొంచెం మనకు కావాలి అవసరం అనుకున్నప్పుడు ఇలా స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అనుకోకుండా మనం ఏదైనా స్పెషల్ కర్రీ చేసినప్పుడు యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూశారు కదండి, ఇవైతే అల్లం వెల్లుల్లిపాయలు అనమాట. మా హస్బెండ్ తీసుకొచ్చారు. అయితే ఇవి తీసుకొచ్చినప్పుడల్లా నాకు ఒక పెద్ద టాస్క్ అండి. అసలు వీటిని క్లీన్ చేయాలంటే చాలా తలనొప్పి అనిపిస్తుంది, నిజం చెప్తున్నా. ఇక్కడ చూశారు కదా, వెల్లుల్లిపాయలు అయితే తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇక్కడ చూశారు కదా, అల్లం చాలా చాలా అసలు డస్ట్ ఎక్కువగా ఉంది. చూశారు కదా, మట్టి ఇరుక్కుపోయి ఉంది. దీన్ని మనం ఇలానే ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా ఫంగస్ ఏర్పడుతుంది అనమాట. అల్లం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే మనం ఏ విధంగా స్టోర్ చేసుకోవాలనేది మీకు చెప్తున్నాను అనమాట. నార్మల్గా వాటర్ తీసుకొని అందులో అల్లాన్ని నీట్గా కడిగేసాను అనమాట. మళ్ళీ ఆ వాటర్ పారబోసి ఫ్రెష్ వాటర్ తీసుకొని అల్లం వేసేసుకొని ఇందులో ఎక్కడైనా ఇరుక్కుపోయి ఉంటే డస్ట్ మొత్తం కూడా నీట్గా కడిగేసుకుంటున్నానండి. అయితే ఇక్కడ అల్లంపై ఉన్న డస్ట్ అంతా కూడా తడిగానే ఉంది కాబట్టి నేను వెంటనే కడిగేసాను అనమాట. అయితే అల్లంపై ఉన్న డస్ట్ బాగా ఎండిపోయి అస్సలు పోవట్లేదు అనుకున్నప్పుడు మీరు ఒక 10 మినిట్స్ అయితే అల్లం నీళ్ళల్లో వేసి నానబెట్టేసేయండి. ఇక్కడ చూశారు కదా, నార్మల్గా ఒక 2 టైమ్స్ అయితే కడిగేసానండి. థర్డ్ టైం మాత్రం ఒక 5 మినిట్స్ ఉంచాను. ఎక్కడైనా సరే ఎడ్జెస్లో ఇరుక్కుపోయి ఉంటే కంప్లీట్గా పోతుందని చెప్పేసి. చూశారు కదండి, ఒక కాటన్ క్లాత్ పరుచుకొని అల్లం మొత్తం కూడా ఈ విధంగా ఆరబెట్టుకుంటున్నాను. అయితే ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి వెంటనే డ్రై అవ్వదు కాబట్టి మార్నింగ్ నేను పెట్టుకుంటే ఈ విధంగా ఈవినింగ్ వరకు అయితే ఉంచేసానండి. సో అయితే సమ్మర్ టైంలో ఒక 1 అవర్ 2 అవర్లోనే డ్రై అవుతుంది. కంప్లీట్గా డ్రై అవ్వాలండి. నేను చెప్పినట్టుగా మీరు చేస్తేనే అల్లం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో ఇంతకుముందు వీడియోలో కరివేపాకు 2 నెలల వరకు స్టోర్ చేసుకోవాలి ఎలా అనేది కూడా వీడియో షేర్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి విజిట్ చేయండి. మన ఛానల్లో మంచి మంచి వ్లాగ్స్, టిప్స్, డెవోషనల్ వీడియోస్ ఉన్నాయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూశారు కదండి, సాయంత్రం అండి ఇది బాగా డ్రై అయిపోయింది, కొంచెం కూడా తడిగా లేదనమాట. ఇప్పుడు మనం ఒక 2 టిష్యూ పేపర్స్ తీసుకుందాము. ఈ అల్లం అంతా కూడా ఈ టిష్యూ పేపర్ మిడిల్లో పెట్టేసుకొని నార్మల్గా మనం ఎలా ఫోల్డింగ్ చేస్తామో అలా ఫోల్డింగ్ చేసేసుకోండి. మీరు న్యూస్ పేపర్ అయినా తీసుకోవచ్చండి. అయితే ఇక్కడ నేను ఫోల్డింగ్ చేస్తున్నప్పుడు టిష్యూ పేపర్ చిరిగిందనమాట. సో అందుకోసం అని చెప్పేసి మళ్ళీ న్యూస్ పేపర్లో కూడా ఫోల్డింగ్ చేసేసానండి. ఇక్కడ చూశారు కదా, సో ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసుకోవాలి టైట్. మన ఇంట్లో ఏదైనా జిప్లాక్ కవర్స్ ఉంటాయి కదా, అవి లేకుంటే బట్టలు ఏదైనా తీసుకొచ్చినప్పుడు పాలిథిన్ కవర్స్ వస్తూ ఉంటాయి. వాటిని నేను అసలు పడేయను, అట్టి పెట్టుకుంటూ ఉంటాను. సో వాటిలో అయితే పెట్టేసుకొని
కొంచెం కూడా గాలి ఆడుకోకుండా బాగా టైట్గా ఫోల్డింగ్ చేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకున్నట్లయితే ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు స్టోర్ ఉంటుంది. మినిమం కౌంటింగ్ ప్రకారం అయితే 1 మంత్ ఎబోనే ఉంటుందండి. సో ఇది కొంచెమే కాబట్టి మినిమం 1 మంత్ ఎలాగో వస్తుంది. ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో తీసుకొచ్చుకునే వాళ్ళు ఉంటారనుకోండి, వాళ్ళు మాత్రం ఇలా ఫోల్డింగ్ చేసి మీరు ఫ్రిడ్జ్లో పెడతారు కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మళ్ళీ మనం యూస్ చేసుకుంటూ ఉంటాము. అలా తీసుకునేటప్పుడు మీకు ఒకవేళ న్యూస్ పేపరు చెమ్మగా అయిపోయి తడిగా చీకు పట్టినట్టుగా అనిపించినట్లయితే మళ్ళీ న్యూస్ పేపర్ మార్చేసుకోవచ్చు అనమాట. అలా చేసినట్లయితేనే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇదైతే మీషో నుంచి పార్సిల్ వచ్చిందండి. సో ఈ పార్సిల్ని మా వారినే ఓపెన్ చేసి చూడమన్నానండి. ఇది నేనే ఆర్డర్ పెట్టాను అనమాట. సో ఏంటి అని నేను చెప్పేదానికంటే మీరు చూడటమే బెటర్ అనమాట. చూశారు కదండి, ఇదైతే డ్రెస్సు. సో ఎల్లో కలర్ అనమాట, ఇప్పుడు ట్రెండింగ్లో కూడా ఉంది. మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను. అయితే ఇది ఎందుకు ఆర్డర్ పెట్టాను అంటే నవంబర్ 13th మా మ్యారేజ్ డే అనమాట. సో నేను ఎప్పుడూ మ్యారేజ్ డేకి బట్టలు అంతగా తీసుకోనండి, నాకు అసలు ఇంట్రెస్ట్ కూడా ఉండదు. వరలక్ష్మి వ్రతానికి శారీ అలా పెట్టుకుంటాను కదా, ఆ శారీయే మ్యారేజ్ డేకి కూడా కట్టుకుంటాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మా వారు ఎందుకో డ్రెస్ ఆర్డర్ పెట్టుకో అని చెప్పారు, అందుకే పెట్టుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే నవంబర్ 21 నా బర్త్డే కూడా ఉంది. ప్రతి ఇయర్ బర్త్డే కూడా చేసుకోలేదండి. మ్యారేజ్కి ముందు అయితే ఒక 2 times అయితే చేసుకున్నాను బర్త్డే. మ్యారేజ్ అయిన తర్వాత అసలు చేసుకోలేదు. అసలు నాకు గుర్తు కూడా అంతగా ఉండదండి. నా పుట్టినరోజు టయానికి అసలు గుర్తు ఉండదు. ఇంకా అసలు ఇంట్రెస్ట్ లేదనమాట ఫస్ట్ నుంచి చేసుకోవడం. సో ఇదైతే మీకు అంతగా కనిపించట్లేదు కానీ లైటింగ్కి ఇది కలరు డార్క్లోనే ఉందండి. సో ఇక్కడ లెమన్ ఎల్లో లాగా కనిపిస్తుంది కానీ డార్క్ లెమన్ ఎల్లో అనుకోవచ్చు అనమాట. చూశారు కదండి డ్రెస్సు, ఇదైతే అంబ్రెల్లా కటింగ్, హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ కంటే కొంచెం కిందకు ఉంటుంది అనమాట, 3/4 అని చెప్పొచ్చు. అయితే ఇది రేయన్ కాటన్ అండి, మొత్తం కూడా ప్రింటెడ్ అనమాట. నెక్ కింద కొంచెం వర్క్ ఉంటుంది అంతేనండి. అయితే దీనికి లెగ్గిన్ కూడా చూశారు కదా, రేయన్ కాటనే. అయితే టాప్ ఉన్నంత కాటన్ అయితే ఉండదు. చున్నీ వచ్చేసి రేయన్ కాటన్ సిల్క్ మిక్స్డ్ ఉంటుంది అనమాట. అయితే ఇంకా మొత్తం సెట్ వచ్చిందని చెప్పి తీసుకున్నానండి. అయితే 629 రూపీస్ పడిందండి. ఇది పర్వాలేదులే, పెట్టొచ్చులే. మనం ఓన్లీ ఒక టాప్ తీసుకున్న బయట 700 500 అలా ఉంటుంది కదా, ఇక్కడ లెగ్గిన్ అండ్ చున్నీ కూడా వస్తుంది, రేయన్ కాటన్ కదా అని చెప్పేసి అందులో అంబ్రెల్లా కటింగ్ అని చెప్పి తీసుకున్నానండి. సో పర్వాలేదు, మనం పెట్టిన అమౌంట్కి తగినట్టుగానే ఉందండి. మరీ అంత తీసేసే దానిలాగా అయితే లేదు. ఇంకా వేసుకుంటే ఎలా ఉంటుందో తెలియదు. కంప్లీట్గా ఎల్లో కలర్ అంటే నేను ఇంతవరకు వేసుకోలేదు, అందుకోసమే ఫస్ట్ టైం ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుంటున్నాను. ఎలా ఉంటుందో తెలీదు. మీకు ఈ డ్రెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూశారు కదండి, ఇదైతే మనం జడ వేసుకున్నప్పుడు జడకి లేకుంటే ముడి వేసుకుంటే ముడికి పూల ముడిలాగా పెట్టుకుంటాం అనమాట. సో ఇది అందరికీ తెలుసు, నేను తీసుకొని కూడా 2 years ఎబోనే అవుతుందండి. అయితే అప్పుడు ఏంటంటే నేను ఒక్కసారి పెట్టుకున్నప్పుడు పూలు రాలిపోతూ ఉన్నాయన్నమాట. అంటే సరిగ్గా అంటే టైట్గానే అల్లారు, కాకపోతే థ్రెడ్ చీకిపోయినట్టుగా ఉండటం వల్ల తెగిన చోట ఊడిపోతున్నాయి అనమాట. ఇంకా నేను ఇది పడేయలేక పెట్టుకోలేక అలా పక్కన పెట్టేశాను అనమాట. సో ఇప్పుడు ఇంకా ఇది ఎలా ఉందో అలా అల్లకపోయినా నాకు వచ్చినట్టుగా అయితే అల్లుకోవాలని చెప్పేసి ఇంకా మొత్తం కూడా ఈ దారాల నుంచి ఈ పూలని సపరేట్ చేసుకుంటున్నానండి. సో అప్పుడైతే ఇది 200 రూపీస్ అనమాట. సో ఇప్పుడు ఇంకా తగ్గే ఉంటాయి రేట్లు, కానీ నేను క్వాలిటీదే తీసుకున్నానండి. క్వాలిటీలో అయితే రేట్లు ఎక్కువగానే ఉంటాయి. అంటే ఇప్పుడు అన్ని గోల్డ్ కలర్లో కూడా వస్తున్నాయి కానీ అంత క్వాలిటీగా అయితే లేవన్నమాట. చూశారు కదా, ఇవన్నీ ఒక ప్లేట్లోకి వేసేసుకొని నెక్స్ట్ ఇలా గరిట ఉంటుంది కదా, దానికి హోల్స్ ఉంటాయన్నమాట. ఆ హోల్స్లో నుంచి థ్రెడ్స్ తీసేసి ఒక 6 లైన్స్ తీసేసానండి స్ట్రైట్గా. మొత్తం 6 ఎదురు బదురు అలా ఫ్లవర్స్ పెట్టుకుంటూ అల్లుకుంటూ వస్తే ఈ విధంగా రౌండ్గా వచ్చింది. సో మనం కొన్నప్పుడు ఎలా ఉంటుందో మాల ఆ షేప్లో అయితే ఉంది, కానీ వాళ్ళు కట్టినంత నీట్గా పర్ఫెక్ట్గా అయితే రాలేదు. సో అయినా కూడా మనం వేస్ట్గా పడేయటం కంటే ఈ విధంగా కొంచెం అల్లుకొని పెట్టుకుంటే బెటర్ అనమాట. సో చూసారు కదా, ఇది ఎలా అంటే ఇవే కాదు, నేచురల్ ఫ్లవర్స్ మల్లెలు ఉంటాయి కదా, అలాంటివి కూడా మీరు అల్లుకోవాలంటే ఈ విధంగా గరిటెకి పెట్టి థ్రెడ్స్ అల్లుకోవచ్చు అనమాట. సో ఇంకా అటు ఇటు అయితే గోల్డ్ కలర్ థ్రెడ్స్ ఉంటాయి కదా, అవి ఈ ఫ్లవర్స్ వాటికే వచ్చాయి, అవే మళ్ళీ వీటిని కట్టేసాను అనమాట. బాగుంది కదండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.
నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆకుకూరలు అనమాట. ఈ ఆకుకూరల్ని మనం క్లీనింగ్ చేయాలంటే చాలా పెద్ద టాస్క్ అండి. కానీ చూడటానికేమో మనం మొత్తం గ్రేడ్ చేశాక కొద్దిగా వస్తుంది కానీ చాలా ఎక్కువ పని ఉంటుందన్నమాట. కానీ ఆకుకూరలు క్లీనింగ్ చేసేటప్పుడు ఎవరైనా సరే ముందు తేగానే ఇంట్లో పెట్టేయకండి. బయట అయితే ఉంచేసేయండి. ఒక కుర్జీ కానీ బల్ల కానీ ఉంటుంది కదా, దాని మీద పెట్టేసేసి ఉంచేసేయండి. ఎందుకంటే ఇప్పుడు ఆకుకూరల్లో ఎక్కువగా నీళ్ళు పెడుతూ ఉంటారు కాబట్టి చిన్న చిన్న పాము పిల్లలు అలాంటివి కూడా తిరుగుతూ ఉంటాయండి. ఎందుకంటే ఒకసారి నాకు ఇలానే జరిగింది. ఆకుకూరలు మరిన్ని తీసుకొచ్చారు మా వారు. నేనైతే ఇంట్లో పెట్టేసి ఏదో పని ఉందని వెళ్ళిపోయాను బయటికి. అసలు ఆకుకూరల్లో అయితే సన్నది ఒక చిన్నది అనమాట, పాము పిల్ల లాంటిది. పురుగులు కూడా వస్తూ ఉంటాయండి. సో అందుకోసమే మనం తేగానే ఇంట్లో పెట్టేయకూడదు అనమాట. బయట పెట్టేసుకొని ఒక 1 అవర్ 2 అవర్ తర్వాత మనం లోపలికి తీసుకొచ్చి ఆ తర్వాత మనం గ్రేడింగ్ చేసుకోవాలన్నమాట నీట్గా. ఇక్కడైతే ఆకుకూరలను అయితే నీట్గా గిల్లేసానండి. ఇక్కడ చూడండి, ఇవైతే కొత్తవి వాటర్ బాటిల్స్. మీ అందరికీ తెలుసు వాటర్ బాటిల్స్ మాత్రం మా పిల్లలు పదే పదే పోగొడుతూ ఉంటారనమాట. ఒక 2 నెలలకి 3 నెలలకైనా సరే మళ్ళీ కొత్త బాటిల్స్ కొనాల్సిందే. ఇప్పుడు స్కూల్ పెట్టి ఎన్ని నెలలు అయిందో మీకు తెలుసా అండి. ఇప్పుడు 3వ ట్రిప్ అనమాట బాటిల్స్. మళ్ళీ స్కూల్ క్లోజ్ అయ్యే లోపల మళ్ళీ ఇంకొక 2 ట్రిప్పులు అయితే బాటిల్స్ కొనాల్సి ఉంటుంది అనమాట. అంతా కూడా పాడు చేస్తూ ఉంటారండి. బాటిల్స్ అయితే పడేస్తూ ఉంటారు. అవి మర్చిపోతారో మరి ఏమో తెలీదు, స్కూల్లో మిస్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇవి మా వారు తీసుకొచ్చారు, లేటెస్ట్ మోడల్ అంట. సో ఎప్పుడు ఒక మోడల్ అన్నట్టుగా తీసుకొస్తూ ఉంటారు. ఇవి ఎలా ఉందంటే నాకు బీర్ బాటిల్ ఉంటుంది చూసారు కదా, ఆ మోడల్ ఉందండి. నవ్వుకోకండి, నాకు అలా అనిపించింది. బీర్ బాటిల్ లేకుంటే సోడా ఉంటుంది కదా, సోడా టైప్ ఉందన్నమాట. సో కానీ పెద్ద బాటిల్ అనమాట. ఇంకా నేను ఆకుకూరలు అయితే గిల్లాను కదా, దాన్ని నేను ఈ విధంగా పచ్చడి అయితే చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకుని వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.